డియర్ స్టూడెంట్స్, డూ డస్ డిడ్ ఈ మూడింటిని యూజ్ చేసేటప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. డూ ఎక్కడ యూజ్ చేయాలి, డస్ ఎక్కడ యూజ్ చేయాలి, డిడ్ ఎక్కడ యూజ్ చేయాలి సరిగ్గా తెలియకపోవడం వల్ల. మీ యొక్క కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి ఎక్స్క్లూజివ్గా ఈ వీడియో లెసన్లో ఈ మూడింటిని ఎలా యూజ్ చేస్తారనే విషయాన్ని ఎగ్జాంపుల్స్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, దిస్ ఇస్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ వెంకట్. ఈ వీడియో చివరిలో మీకు కొన్ని ప్రాక్టీస్ సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి వాటికి ఖచ్చితంగా ఆన్సర్ చేయండి. రైట్, డూ డస్ డిడ్. యాక్చువల్గా ఈ డూ డస్ డిడ్లు అనేవి ఒక పక్క హెల్పింగ్ వర్బ్గా ఒక పక్క మెయిన్ వర్బ్గా యాక్ట్ చేస్తాయి. మీకు కాస్త కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, క్లియర్గా మీకు అర్థమవుతుంది. కంటిన్యూగా చూడండి. యాక్చువల్గా డూ డస్ అంటే ఒక పని చేయుట, ఒక పని చేయడం, అలవాటుగా. డూ డస్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? ఒక పనిని అలవాటుగా చేయడం గురించి చెప్పేటప్పుడు డూ డస్ యూజ్ చేస్తాం. అదే డిడ్ని మనం గతంలో చేయుట, గతంలో చేయడం అని అర్థంలో డిడ్ యూజ్ చేస్తాం. అంటే ఒకరు ఒక పని గతంలో చేస్తే డిడ్ యూజ్ చేస్తాం. ప్రెజెంట్లో అలవాటుగా, ఒక హ్యాబిట్గా, ఒక రెగ్యులర్గా ఒక పని చేసినట్లయితే డూ డస్ యూజ్ చేస్తాం. మరి డూ ఎప్పుడు యూజ్ చేయాలి, డస్ ఎప్పుడు యూజ్ చేయాలి అనేది చాలామందికి కన్ఫ్యూజన్. ఓకే, రైట్, చూడండి. డూ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో, అంటే ఆ పని చేసేవాడు, ఆ పని చేసేవారు సబ్జెక్ట్ ప్లేస్లో ఐ, వి, యూ, దే ఏదైనా ప్లూరల్ ఉన్నట్లయితే డూ యూజ్ చేస్తాం. అలా కాకుండా సబ్జెక్ట్ ప్లేస్లో హీ, షీ, ఇట్ ఏదైనా సింగులర్ అంటే ఒక్కటే ఉన్నట్లయితే డస్ యూజ్ చేస్తాం. అంటే మనం అలవాటుగా చేసే పనులు చెప్పేటప్పుడు సబ్జెక్ట్ ప్లేస్లో ఇవి ఉంటే డూ యూజ్ చేస్తాం. మనం అలవాటుగా చేసే పనులను చెప్పేటప్పుడు సబ్జెక్ట్ ప్లేస్లో ఇవి ఉన్నట్లయితే మనం డస్ యూజ్ చేస్తాం. అంతే, దట్ ఈస్ ద డిఫరెన్స్, సింపుల్. ఇప్పుడు కొన్ని మనం ప్రాక్టీస్ సెంటెన్స్ చూద్దాం. ఐ డూ యోగా డైలీ. డైలీ అంటే అర్థం ఏంటి? నిత్యం. అంటే అది ఒక అలవాటుగా చేసే పని. రైట్, అందువలనే ఇక్కడ మనం ఐ తర్వాత డూ యూజ్ చేసాం. ఐ అంటే నేను, ఐ డూ యోగా డైలీ అంటే నేను నిత్యం యోగా చేస్తానని చెప్పి దాని యొక్క అర్థం. ఇక్కడ నిత్యం చేసే పని కాబట్టి ఐ తర్వాత మనం డూని యూజ్ చేస్తాం. ఐ తర్వాత ఇక్కడ డూని యూజ్ చేస్తాం. ఎందువల్లంటే మనం నిత్యం చేసే పనులు చెప్పేటప్పుడు ఐ తర్వాత ఐ కానీ, వి కానీ, యూ కానీ, దే కానీ ఏదైనా ప్లూరల్ వచ్చినట్లయితే మనం డూని యూజ్ చేయాలి. ఓకేనా, రైట్. సో ఇక్కడ చూడండి, ఐ అంటే నేను, డూ అంటే చేస్తాను. ఏంటి చేస్తాను? యోగా చేస్తాను నిత్యం, దాని యొక్క మీనింగ్. అయితే ఇప్పుడు నెగిటివ్ చేయాలి అంటే నేను నిత్యం యోగా చేయను అని చెప్పాలి. అప్పుడు ఎలా చెప్పాలి చూడండి. ఐ డోంట్ డూ యోగా డైలీ. అదేంటి రెండు డూలు ఎలా వచ్చాయి అని చెప్పి మీకు కన్ఫ్యూజన్ రావచ్చు. రావాలి. ఎందువల్లంటే ఇది ఏంటి? యాక్చువల్గా టెన్సెస్ ప్రకారం చూసుకుంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. టెన్సెస్ ప్రకారం చూసుకుంటే అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎప్పుడైనా సరే మనం నెగిటివ్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఫ్రేమ్ చేసేటప్పుడు ఖచ్చితంగా డూ సహాయాన్ని తీసుకోవాలి. సబ్జెక్ట్ ప్లేస్లో ఐ, వి, యూ, దే ఉన్నట్లయితే. దట్ ఈస్ ద రూల్. సో ఇక్కడ ఐ ఉంది కాబట్టి మనం నెగిటివ్ చేయడానికి ఇక్కడ మనం డూని సహాయం తీసుకున్నాం. అయితే సహాయంగా తీసుకున్నాం కాబట్టి ఈ డూని హెల్పింగ్ వర్బ్ అంటారు. ఇక్కడ ఈ సహాయంగా తీసుకున్న హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ యాడ్ చేస్తాం. ఎందువల్లంటే మనం చెప్పేది నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి. సో అదేమైంది? డు నాట్. ఆ డు నాట్ని మనం కుదించి కాంట్రాస్ట్ చేసి ఏం చెప్పాం? డోంట్గా చెప్పాం. ఏం చెప్పాం? డోంట్గా చెప్పాం. సో ఐ డోంట్. ఇక్కడ మళ్ళీ డూనే యూజ్ చేస్తాం. ఎందువల్లంటే ఈ డోంట్ తర్వాత ఇక్కడ పాజిటివ్లో ఏదైతే ఉందో V1 దాన్నే మళ్ళీ మనం యూజ్ చేయాలి. అదే ఫామ్ని ఇక్కడ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఫైనల్గా మనకు వచ్చిన సెంటెన్స్ ఏంటి? ఐ డోంట్ డూ యోగా డైలీ. మనం ఒక్క నెగిటివ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేసినట్లయితే ఈజీగా మిగతా క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ చేయొచ్చు. చూడండి. సో ఐ డోంట్ డూ యోగా డైలీ అంటే నేను నిత్యం యోగా చేయను. రైట్, ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్ అంటే నేను నిత్యం యోగా చేస్తానా? డూ ఐ డూ
యోగా డైలీ. చూడండి, ఇది పాజిటివ్ క్వశ్చన్ కాబట్టి స్టార్టింగ్లోనే మనం డూ యూజ్ చేస్తాం. ఎందువల్లంటే ఇప్పుడే మీకు చెప్పాను, సింపుల్ ప్రెజెంటెన్స్లో ఎప్పుడు కూడా నెగిటివ్స్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం డూని యూజ్ చేయాలి ఈ సబ్జెక్ట్స్తో. సో డూ యూజ్ చేసిన తర్వాత సబ్జెక్ట్ ఐ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే V1నే ఇక్కడ మళ్ళీ యూజ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద కన్స్ట్రక్షన్. సో డూ ఐ డూ యోగా డైలీ అంటే నేను నిత్యం యోగా చేస్తానా? ఇప్పుడు నేను నిత్యం యోగా చెయ్యనా? నెగిటివ్ క్వశ్చన్, నెగిటివ్ కాబట్టి డోంట్ యూజ్ చేయాలి అంతే. డోంట్ ఐ డూ యోగా డైలీ. చూడండి, డోంట్ ఐ డూ యూజ్ చేస్తాం. డోంట్ అంటే డూ నాట్, అంటే డూ నాట్నే మనం కాంట్రాక్ట్ చేసి డోంట్గా చెప్పడం జరిగింది అంతే, అంతమించి ఏం లేదు. చూడండి, ఐ డూ యోగా డైలీ నేను నిత్యం యోగా చేస్తాను. ఐ డోంట్ డూ యోగా డైలీ నేను నిత్యం యోగా చెయ్యను. డూ ఐ డూ యోగా డైలీ నేను నిత్యం యోగా చేస్తానా? డోంట్ ఐ డూ యోగా డైలీ నేను నిత్యం యోగా చెయ్యనా? చేస్తానంటే డూ ఐ డూ, చెయ్యను అంటే డోంట్ ఐ డూ, అంతే, సింపుల్. ఇప్పుడు డస్ విషయానికి వద్దాం. సో ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో హీ, షీ, ఇట్ ఏదైనా సింగులర్ ఉన్నట్లయితే మనం డస్ యూజ్ చేయాలి. అంటే అర్థం ఏంటి? ఐ యూజ్ చేస్తాం అనుకోండి, నేను చేస్తాను. హీ అనుకోండి, అతను చేస్తాడు, అంతే. అతను చేస్తాడని చెప్పేటప్పుడు డస్ యూజ్ చేయాలి, నేను చేస్తానని చెప్పేటప్పుడు డూ యూజ్ చేయాలి, అంతే, సింపుల్. సో హీ డస్ యోగా డైలీ లేదా షీ డస్ యోగా డైలీ, ఆమె నిత్యం యోగా చేస్తుంది, అతను నిత్యం యోగా చేస్తాడు. లేదా మై ఫ్రెండ్ రాధా డస్ యోగా డైలీ. ఇలా మనం ఏదైనా సింగులర్ యూజ్ చేసి ఇలా చెప్పుకోవచ్చు. అయితే ఇది పాజిటివ్ సెంటెన్స్. నెగిటివ్ చెప్పాలి అంటే అతను నిత్యం యోగా చేయడం చెప్పాలి. అప్పుడు ఎలా చెప్తాం? హీ డజంట్ డూ యోగా డైలీ. సో ఇక్కడ మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఐ యూజ్ చేసేటప్పుడు డోంట్ వచ్చింది, ఇక్కడ హీ యూజ్ చేసేటప్పుడు డజంట్ వచ్చింది, అంతే. అంటే ఇక్కడ మన సబ్జెక్ట్ ప్లేస్లో హీ, షీ, ఇట్ ఏదైనా సింగులర్ ఉన్నప్పుడు నెగిటివ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం ఈ సింపుల్ ప్రెజెంటెన్స్లో డస్ సహాయం తీసుకోవాలి. క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు కానీ, నెగిటివ్ స్టేట్మెంట్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు కానీ. సో హీ డజంట్ అంటే డస్ నాట్ని మనం డజంట్గా కుదించి చెప్పాం. ఈ డజంట్ డూ మళ్ళా డూ యూజ్ చేయాలి. ఎందువల్లంటే ఈ డజంట్ తర్వాత ఈ బేస్ ఫామ్ ఏంటి? డూ డస్ డిడ్లకి బేస్ ఫామ్ ఏంటి? డూ. సో ఆ డూనే మనం ఇక్కడ తీసుకురావాలి. కాబట్టి ఈ డజంట్ డూ యోగా డైలీ అని చెప్పి మనం చెప్పాల్సి వచ్చింది, రైట్? దట్ ఈస్ ద నెగిటివ్. మరి ఇప్పుడు పాజిటివ్ సెంటెన్స్ చెప్పాలి అంటే పాజిటివ్ క్వశ్చన్ చెప్పాలి. అదేంటి? అతను నిత్యం యోగా చేస్తాడా? డస్ హీ డూ యోగా డైలీ? సింపుల్. నెగిటివ్ పాజిటివ్ క్వశ్చన్ కాబట్టి ఫస్ట్ డస్ యూజ్ చేస్తాం, తర్వాత సబ్జెక్ట్ యూజ్ చేస్తాం, తర్వాత మళ్ళీ ఇదే డూని యూజ్ చేస్తాం. సో డస్ హీ డూ యోగా డైలీ? అతను నిత్యం యోగా చేస్తాడా? అతను నిత్యం యోగా చెయ్యడా? నెగిటివ్ కాబట్టి డజంట్ యూజ్ చేయాలి. డజంట్ హీ డూ యోగా డైలీ? చూడండి, డజంట్ హీ డూ యోగా డైలీ, అతను నిత్యం యోగా చెయ్యడా? చేస్తాడా అంటే డస్ హీ డూ, చెయ్యడా అంటే డజంట్ హీ డూ, అంతే. చేస్తాడంటే డస్ హీ డూ, చెయ్యడా అంటే డజంట్ హీ డూ, సింపుల్. ఇలా మనం డూ డస్లను యూజ్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్, ఇప్పుడు మనం డిడ్ గురించి తెలుసుకుందాం. సో డిడ్ అంటే డూ అనే వెర్బ్ యొక్క V2. V2 అంటే ఏంటి? పాస్ట్ ఫామ్, అంటే గతాన్ని తెలియజేస్తుంది. డూ అంటే ఏంటి? చేయుట. సో గతంలో చేశానని చెప్పడానికి మనం డిడ్ యూజ్ చేయవలసి ఉంటుంది. చూడండి, ఐ అంటే నేను, డిడ్ అంటే చేశాను, ఏంటి? యోగా. ఎప్పుడు? నిన్న. సో ఐ డిడ్ యోగా ఎస్టర్డే అంటే నేను యోగా చేశానని చెప్పి దీని యొక్క అర్థం. ఇక్కడ ఎస్టర్డే అనేది ఏంటి? పాస్ట్ ఇండికేషన్, అంటే గతాన్ని మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం సబ్జెక్ట్ తర్వాత V2 యూజ్ చేస్తాం. V2 అంటే ఏంటి? డూ అనే బేస్ ఫామ్ యొక్క V2 అంటే పాస్ట్ ఫామ్ డిడ్ అనమాట. సో గతాన్ని ఇలా మనం
గతంలో ఇలా మనం ఒక యాక్షన్ మనం జరిగిపోయిందని చెప్పేటప్పుడు ఇలా మనం సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తాం, రైట్. అయితే ఇప్పుడు నెగిటివ్ ఫ్రేమ్ చేయాలి ఈ సెంటెన్స్కి. అంటే నిన్న నేను యోగా చేయలేదని చెప్పాలి. ఎలా చెప్తాం చూడండి. ఐ డిడెంట్ డూ యోగా యెస్టర్డే. నిన్న నేను యోగా చేయలేదని చెప్పి దీని యొక్క అర్థం. సో మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కావచ్చు, ఇదేంటి మళ్ళా డూ ఎందుకు వచ్చింది, ఓకే ప్రెజెంట్లో అన్నారు మళ్ళీ పాస్ట్లో కూడా డూ ఎందుకు వచ్చిందని చెప్పి మీకు డౌట్ రావచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో పాస్ట్ అయినా ప్రెజెంట్ అయినా మనం ఏదైనా ఒక పాజిటివ్ సెంటెన్స్ యొక్క నెగటివ్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఫ్రేమ్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా ప్రెజెంట్లో అయితే డూ డస్, పాస్ట్లో అయితే మనం డిడ్ సహాయం తీసుకుంటాం. సో ఇక్కడ డిడ్ అనేది హెల్పింగ్ వెర్బ్, నాట్ మెయిన్ వెర్బ్. అలాగే పాస్ట్లో ప్రధానంగా సింపుల్ పాస్ట్లో మనం నెగిటివ్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఫ్రేమ్ చేసేటప్పుడు డిడ్ యూజ్ చేసిన తర్వాత మనం బేస్ ఫామ్నే యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ ఏదైతే స్టేట్మెంట్లో పాజిటివ్ సెంటెన్స్లో V2 యూజ్ చేయబడిందో ఆ V2 యొక్క V1నే యూజ్ చేస్తాం డిడ్ తర్వాత నెగిటివ్స్లో కానీ క్వశ్చన్స్లో కానీ. సో ఇక్కడ డిడ్ తర్వాత మనం డూ యూజ్ చేస్తాం. ఎందుకంటే డిడ్ అని వెర్బ్ యొక్క V1 ఏంటి, బేస్ ఫామ్ ఏంటి, డూ. బేస్ ఫామ్ ఏంటి, డూ. కాబట్టి ఇక్కడ మనం డిడ్ యూజ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద V1, దిస్ ఈజ్ ద హెల్పింగ్ వెర్బ్. అంటే ఇక్కడ ఒక పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. ప్రెజెంట్లో కానీ పాస్ట్లో కానీ మనం డూ డస్ డిడ్ల యొక్క సహాయం తీసుకుంటాం ఏదైనా మనం నెగిటివ్ స్టేట్మెంట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఫ్రేమ్ చేయడానికి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, ఐ డిడెంట్ డూ యోగా యెస్టర్డే. నేను యోగా చేయలేదు. ఓకే, మీకు ఇంకాస్త క్లారిటీ రావడానికి ఏదో ఒక జనరల్ వెర్బ్ తీసుకొని మీకు చెప్తాను చూడండి. ఐ వెంట్ టు కాలేజ్ యెస్టర్డే. సో నేను కాలేజ్కి వెళ్ళాను, రైట్. సో ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది, ఎందుకంటే యెస్టర్డే యూజ్ చేస్తాం కాబట్టి. అలాగే వెంట యూజ్ చేస్తాం. వెంట ఏంటి, గో అనే వెర్బ్ యొక్క పాస్ట్ ఫామ్ V2. చూడండి, గో, వెంట్, గాన్, గోయింగ్. సో గో అనేది ఏంటి, V1 బేస్ ఫామ్, వెంట అనేది పాస్ట్ ఫామ్, గాన్ V3, గోయింగ్ అనేది ఇంగ్ ఫామ్. సో ఎప్పుడు కూడా మనం పాస్ట్ టెన్స్లో ఈ V2నే యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ V2 యూజ్ చేస్తాం, రైట్, క్లియర్. అయితే ఇప్పుడు ఇక్కడ నెగిటివ్ చేయాలి. అంటే ఈ సెంటెన్స్ నెగిటివ్ చేయాలంటే నేను నిన్న కాలేజ్కి వెళ్ళలేదని చెప్పాలి. అప్పుడు ఎలా చెప్తాం, డిడ్ సహాయం తీసుకొని చెప్పాలి. చూడండి, ఐ డిడెంట్ గో టు కాలేజ్ యెస్టర్డే. అంటే నిన్న నేను కాలేజ్కి వెళ్ళలేదని చెప్పి దాని యొక్క అర్థం. అంటే ఇక్కడ ఏ వెర్బ్ యూజ్ చేసినా అది డిడ్ కావచ్చు, లేకపోతే బాట్ కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, ఏదైనా వెర్బ్ తీసుకోండి. ఏదైనా వెర్బ్ తీసుకున్నా ఇక్కడ నెగిటివ్స్కి వచ్చేసరికి క్వశ్చన్స్ వచ్చేసరికి సింపుల్ పాస్ట్ టెన్స్ మనం ఎప్పుడు కూడా డిడ్ సహాయం తీసుకోవాలి, అది రూల్. సో కాబట్టి ఇక్కడ నెగిటివ్లో ఏం చేస్తాం, డిడ్ సహాయం తీసుకున్నాం. ఐ డిడ్ నెగిటివ్ కాబట్టి నాట్ యాడ్ చేస్తాం. ఇక్కడ మళ్ళా గో యూజ్, ఎందువల్లంటే ఈ వెంట్ అనే వెర్బ్ యొక్క బేస్ ఫామ్ ఏంటి, గో. కాబట్టి ఎప్పుడు కూడా నెగిటివ్లో కానీ క్వశ్చన్స్లో కానీ ఈ బేస్ ఫామ్నే యూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనం మళ్ళా గోనే తీసుకున్నాం. ఇక్కడ గో కాబట్టి మనం గోని తీసుకున్నాం. అంటే గో అనే వెర్బ్ యొక్క V2 ఏంటి, వెంట్. సో వెంట్ అనే పాస్ట్ ఫామ్ యొక్క బేస్ ఫామ్ ఏంటి, గో, కాబట్టి ఇక్కడ V1 తీసుకున్నాం. అలాగే ఇక్కడ డిడ్ అనే పాస్ట్ ఫామ్ యొక్క V1 ఏంటి, డూ, కాబట్టి ఇక్కడ డూ తీసుకున్నాం. దట్ ఈస్ ద పాయింట్. అంటే ఇక్కడ నెగిటివ్ కాబట్టి డిడ్ నాట్ తర్వాత ఇక్కడ కూడా డిడ్ నాట్ తీసుకున్నాం. డిడ్ నాట్ తర్వాత ఇక్కడ డూ అనే V1 తీసుకున్నాం. ఇక్కడ కూడా గో అనే V1 తీసుకున్నాం. సో ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్ చూడండి, డిడ్ ఐ డూ యోగా యెస్టర్డే. నేను యోగా చేశానా దాని యొక్క అర్థం. సో మొదట డిడ్ యూజ్ చేస్తాం, తర్వాత సబ్జెక్ట్ యూజ్ చేస్తాం, తర్వాత V1 యూజ్ చేస్తాం. మీకు ఇప్పుడే చెప్పాను, నెగిటివ్స్లో కానీ క్వశ్చన్స్లో కానీ డిడ్ యూజ్ చేసి మళ్ళీ బేస్ ఫామ్నే యూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ డూ అనే బేస్ ఫామ్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం, రైట్. సో నేను యోగా చేయలేదా, నెగిటివ్ చెప్పాలి. అప్పుడు ఎలా చెప్పాలి, డిడెంట్ ఐ డూ యోగా యెస్టర్డే. నిన్న నేను యోగా చేయలేదా. చూడండి, చేశానా అంటే డిడ్ ఐ డూ, చేయలేదా అంటే డిడెంట్ ఐ డూ. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో డిడ్ నాట్ యూజ్ చేసి తర్వాత సబ్జెక్ట్ తర్వాత
ఇక్కడ బేస్ ఫామ్నే తీసుకున్నాం. సో ఇలా ఇక్కడ చూడండి స్టేట్మెంట్లో ఐ డిడ్ ఉంది, రైట్. ఇక్కడ నెగిటివ్లో క్వశ్చన్స్లో డిడ్ వచ్చి మళ్ళా డూ రావడం జరిగింది. అలాగే ఏదైనా వెర్బ్ తీసుకోండి, మీరు ఏదైనా వెర్బ్ తీసుకొని నెగిటివ్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఫ్రేమ్ చేసేటప్పుడు డిడ్ యూజ్ చేసి తర్వాత ఖచ్చితంగా ఆ వెర్బ్ యొక్క V1 యూజ్ చేయాలి. దట్ ఈస్ ద రూల్, రైట్. ఇప్పుడు సింపుల్గా మనం అంటే డూ డస్ డిడ్తో ఓ 3 సెంటెన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా చూడండి. ఐ డూ యోగా డైలీ అంటే నేను నిత్యం యోగా చేస్తాను, రైట్. హీ డస్ యోగా డైలీ అతను నిత్యం యోగా చేస్తాడు, రైట్. ఐ డిడ్ యోగా యెస్టర్డే నిన్న నేను యోగా చేశాను. సో ఐ డూ యోగా డైలీ అంటే నేను చేస్తాను. హీ డస్ యోగా డైలీ అతను చేస్తాడు యోగా. ఐ డిడ్ యోగా యెస్టర్డే నేను యోగా చేశాను. ఇలా డూ డస్ డిడ్ని మనం సెంటెన్స్లో ఈ విధంగా యూజ్ చేస్తూ ఉంటాం, రైట్. సో యాజ్ యూజువల్గా నేను మీకు కొన్ని ప్రాక్టీస్ సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటికి ఆన్సర్స్ మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నేను నిత్యం వ్యాయామం చేస్తాను. నిన్న నేను వ్యాయామం చేయలేదు. నిన్న అతను వ్యాయామం చేశాడా? సో ఈ మూడింటికి ఆన్సర్స్ మీకు అవసరం తెలియచేయండి. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ, just watch videos on my YouTube channel, Learn English Thank You for watching.